హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే నేను కారప్పొడి చేస్తున్నానండి. ధనియాలు, జీలకర్ర ఇలా డీప్ ఫ్రై చేసుకోవాలి. లైట్‌గా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు ధనియాలని వేయించాలండి. ఇలా స్లోగా సిమ్‌లో పెట్టి వేయించుకోవాలండి కారప్పొడికి. చూడండి ఫ్రెండ్స్, ధనియాలు, జీలకర్ర, నెక్స్ట్ మినపగుండు కూడా వేస్తానండి నేను. మినపగుండ్లు, పచ్చిపప్పు అలా డీప్ ఫ్రై కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. తర్వాత వచ్చేసి కరివేపాకు వేస్తాను. చూడండి, కరివేపాకు కూడా కొంచెంగా ఆయిల్ వేసి వేయించాలండి. అలా వేయించుకుంటే కారం కొంచెం ఆయిల్ ఎక్కువ వేయకూడదండి. ఇప్పుడు ఎండుమిర్చి వేసాను. కొంచెం ఒక్క స్పూన్ ఆయిల్ వేసుకొని వేయించుకోవాలండి. ఎక్కువ ఆయిల్ వేస్తే కారం వచ్చేసి ముద్దబడిపోతుందండి. అందుకని నేను కొంచెం ఒక్క స్పూన్ ఆయిల్ వేసి వేయించేసాను. చూడండి, అలా కొంచెం మిరపకాయలు వేగే వరకు అలా కలుపుతూ ఉండాలండి, లేకపోతే మాడిపోతాయండి అడుగున. అలా కొంచెంగా సిమ్‌లో పెట్టి డీప్ ఫ్రై చేసుకోవాలి. చూడండి, తర్వాత వచ్చేసి మిక్సీ వేసేసాను. నేను అన్నీ వేసి వెల్లుల్లి కొంచెం తీసుకొని వేసి కలిపి కొంచెం చిన్న మిక్సీ జార్‌లో మిక్సీ పట్టేసుకున్నాను. కొంచెం వెల్లుల్లి వేసి కొంచెం వెల్లుల్లి, కారప్పొడి కలిపి మిక్సీ పట్టేసాను. అలా పట్టేసింది మళ్ళీ మిగతా కారప్పొడి మొత్తానికి కూడా కలిసేలాగా కొంచెం ముద్దగా పడుతుంది కదండి, అది అంతా కలిపేయకుండా కొంచెమే కలిపేస్తాను. తర్వాత దాన్ని మొత్తం కారప్పొడి మొత్తం కలిపేసి పట్టించేస్తానండి. మొత్తం కలుపుతాను. కరివేపాకు ఎక్కువ వేసుకొని తింటే కళ్ళకు కూడా చాలా మంచిదండి. అందువల్ల నేను ఎక్కువే వేస్తానండి కారప్పొడి. కారప్పొడిలో కరివేపాకు ఎక్కువగా వేస్తాను. అన్నీ కూడా ఒక హాఫ్ కప్ తీసుకున్నానండి. క్వాంటిటీ ప్రకారం వేసుకుంటాను. నేనైతే ఏం కొలవలేదండి. నాకు అందాజుగా వేసుకొని చేస్తున్నాను. ఇంకా అలా వెల్లుల్లి వేసింది అలా పట్టించేసి కలుపుతున్నానండి. స్మెల్ ఎక్కడికి అలా కలిపేసుకొని స్మెల్ బయటికి పోకుండా ఉన్న బాక్స్‌లో పెట్టేసి మూత పెట్టేసుకుంటే స్మెల్ ఎక్కడికి పోదండి. చాలా బాగా స్మెల్ వస్తుంది. ఇప్పుడైతే కారప్పొడి రెడీ అయిపోయిందండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కిందన కామెంట్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.